మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. నా ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. లక్ష్మి గారు హారతి, వైదేహి గారు చల్లని నా స్వామి. జై బాబా అండి. జ్యోతి గారు జై బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తోందండి. నమో మెహరు ఇది మెహర్ ఫోన్ బాబా, చేస్తున్నారు. మీరు చేస్తారా? అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవ. అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మేరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, భవభయ భంజన పరమ పావన. నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం వను గ్రహింపుము, అవ్యయ మోక్షం వను గ్రహింపుము. నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, 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 జై ఇంజక్షన్ మెహర్ ఇంజక్షన్ బాబా చేయించుకోండి. జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. రజని, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. మనం సత్య సంపద అనే పుస్తకంలోని రెండో భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ప్రార్థనల యొక్క శక్తి గురించి రుస్తుంబి ఫలహాటి బావూజీ ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనకి తెలియజేశాడు. ఆ తర్వాత ఇరిచి ఏమన్నాడో కూడా చెప్పబోతున్నాడు ఇప్పుడు. బావూజీ ఏమంటారంటే, ప్రార్థనలు హృదయపూర్తిగా చేస్తే కనుక సంస్కార ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తాడు. అంటే రుస్తుం ఆశ్చర్యపోతాడు, ఒక్క ప్రార్థన అలా చేయగలుగుతుందా అంటే ఎస్ చేయగలుగుతుంది, అంత శక్తి ఉంది ప్రార్థనలో అని చెప్తున్నాడు, పశ్చాత్తాప ప్రార్థనలో. కానీ మనం ఏం చేస్తామంటే, అంటే ప్రేమికులు చేసే పొరపాటు గురించి చెప్తున్నాడు బావూజీ. చాలా మంది ప్రేమికులు సమాధి లోపలికి వెళ్తారు, బాబాకి అన్ని విన్నవించుకుంటారు, కానీ మళ్ళీ బయటకు వచ్చేసి మాయ ప్రభావం వలన ఆ ప్రాబ్లం నుంచి బాబా బయటపడవేస్తాడో లేదో అని అనుమానంతో మళ్ళీ ఆ సంస్కారాల మూటను భుజాన వేసుకుని వెళ్ళిపోతారు. ఇలా జరగడం వలన ఆ లబ్ధి అంటే ఆ పశ్చాత్తాప ప్రార్థన శక్తిని వాళ్ళు పొందలేకపోతున్నారు అని చెప్పాడు నన్ను రోజు బావూజీ. అంటే బాబా కూడా అంటారు కదా, ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ సర్వము బాబాకు సమర్పించుకుంటేనే అలా సాధ్యపడుతుంది. అంటే ఒకసారి ఎవరికైనా ఒకటి ఇచ్చేసామనుకోండి, ఇంకా అది వాళ్ళదైన పోయినప్పుడు మనదంటూ ఏది ఉండదు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, సమాధి లోపలికి వెళ్ళి అన్నీ అప్పచెప్తాం, కానీ మళ్ళీ ఆ వస్తువుని మళ్ళీ తిరిగి తీసేసుకుంటున్నాం. దానివల్ల జరుగుతోంది ఈ గందరగోళం అంతా అని చెప్తున్నాడు బావూజీ. తర్వాత ఇదే విషయాన్ని ఇరిచిని అడుగుతాడు. మరో సందర్భంలో ఇరిచి బాబాతో జరిగిన సంఘటనల ప్రార్థనలకు సంబంధించింది చెప్పాడు నాతో. అదేంటంటే,
బాబా తన చివరి రోజులలో ప్రతిదినం ప్రార్థనలు తన ఎదురుగా చదవమనేవారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి అతి బలహీనంగా ఉన్నారు బాబా. ఏ చిన్న శరీర కదలిక కూడా ఆయనను విపరీతమైన బాధకు గురిచేస్తున్నది. అయినప్పటికీ బాబా ప్రార్థన జరిగేటప్పుడు నిలబడి అందులో పాల్గొనేవారు. ఆరోగ్యం ఇంకా ఇంకా దిగజారిపోవడంతో ప్రార్థనను గబగబా చదవమని తొందర చేసేవారు బాబా. ఒకసారి చాలా తొందరగా ప్రార్థన చేస్తున్నాను నేను, ఇది చెప్తున్నాడు. నేనేమి పదాలు ఉచ్చరిస్తున్నానో కూడా అర్థం కానట్లు, వాటి గురించి ఆలోచించడానికి సమయం కూడా లేనట్లుగా అనిపించింది నాకు. కానీ అది బాబా ఆదేశం. బాబా చెయ్యమన్నారు కాబట్టి యాంత్రికంగా ప్రార్థన చేస్తున్నాను నేను. ఒక సందర్భంలో అలా గబగబా పరిగెడుతున్నట్లు ప్రార్థనలు చేయడం నాకు నవ్వు తెప్పించింది. చూసారా మనసు ఎలాంటిదో? అంటే భగవంతుడు పక్కనున్నా కూడా, యాంత్రికంగా చేస్తున్నా కూడా, ఆ మనసు ఏం చేసింది? ఆ పదాల ఆ పరుగుడికి నవ్వు తెప్పించిట. అలా గబగబా పరిగెడుతున్నట్లు ప్రార్థన చేయడం నాకు నవ్వు తెప్పించింది. మనసు ఎలాంటిదో చూసారా? నేనెందుకు నవ్వానంటే, వేగంగా వెళ్ళే రైలు స్టేషన్‌లో ఆగకుండా వెళ్ళడంలాగా ప్రార్థన ఉందనిపించింది అన్నారు ఇరిచి. ప్రార్థన చేయడం పూర్తి కాగానే బాబా అడిగారు నన్ను. ఎందుకు నవ్వావు? అడిగారు బాబా ఇరిచిని. బాబా, వేగంగా వెళ్తున్న ట్రైన్‌లా నేను చేసే ప్రార్థన అనిపించి నవ్వు వచ్చింది నాకు బాబా అన్నాను నేను బాబాతో. అంతేకాదు, అంత గొక్క తిప్పుకోకుండా ప్రార్థనలు చేయడంలో అర్థమేమిటో నాకు అంతుబట్టలేదని కూడా బాబాతో అన్నాను. బాబా అన్నారు, నేను ఈ ప్రార్థనలో పాల్గొనడంలోని విశిష్టత నీకు అర్థం కాదు. ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తారో, అంటే యాంత్రికంగానైనా సరే, నేను పాల్గొనడం వల్ల లబ్ధి పొందుతారు. అందుకే నేను నిలబడలేకుండా ఉన్నా కూడా ప్రార్థనలో పాల్గొంటున్నాను అన్నారు బాబా నాతో. అక్కడ సమావేశం ఆ సంఘటన ముగించేసి ఇరిచి చెప్తున్నాడు. అక్కడ సమావేశమైన యాత్రికులను ఉద్దేశించి ఇరిచి ఇలా నొక్కి చెప్పారు. అంటే ఈ సంఘటన చెప్పి మిగతాది కొనసాగిస్తున్నాడు ఇరిచి. మనపై బాబాకున్న ప్రేమ కారణంగానే ఆయన శారీరకంగా అంత బాధను మరియు వేదనను అనుభవించారు. ఆయన మనకొక అద్భుతమైన అవకాశాన్ని పళ్ళెల్లో పెట్టి మరీ ఇచ్చారు. మనం ఈ ప్రార్థనలను యాంత్రికంగా చేసినప్పటికీ లబ్ధి పొందుతాం. మన మనస్సులు ఎంత చంచలమైనవో బాబాకు తెలుసు కాబట్టి మనకి అతి సులువైన దారిని చూపించారు బాబా. స్మరణ యాంత్రికంగానైనా పర్వాలేదట. మనకెంత వెసులుబాటు కల్పించాడో చూసారా బాబా? కాబట్టి మనకు ఆయనిచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుందాం అన్నారు ఇరిచి. అంటే మనం కూడా అనుకుంటాం కదా, అంటే యాంత్రికంగా చేయడం, అంటే ఆ పదాల మీద దృష్టి లేకుండా చేయడం, మనసు ఎక్కడెక్కడికో పోవడం, ఇవన్నీ ఏమవుతుందంటే వదిలేస్తే అలా మనసు పోతూనే ఉంటుంది. ఒకసారి కురుషుద్ధ ఎవరో చెప్తారు, ఆ మనసు కోతి లాంటిది, దాన్ని ఒక్కచోటే బంధించకండి. బాబా పిక్స్ అంటే రకరకాల చిత్రాలు ఉంటాయి కదా, కాసేపు బుద్ధా పోజు, కాసేపు రియల్ హ్యాపీనెస్, అలా హాల్లోకి తీసుకొచ్చేయండి. పూజా మందిరంలోనే బంధించేయకండి మనసుని. దాన్ని హాల్లోకి తీసుకొచ్చేసి ఒక్కొక్క బాబా ఫోటోని మారుస్తూ ఉండండి. అప్పుడు ఏదో ఒక చిత్రపటం దగ్గర మనసు ఆగిపోతుందండి. అప్పుడు అప్పుడు దానివల్ల ఏమిటంటే నెమ్మది నెమ్మదిగా మనసు దాని మీద నిలబడిపోయి ఏకాగ్రత అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కురుషుద్ధో మనసారే అంటారు. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, బాబా ఏమన్నారు? యాంత్రికంగానైనా ఆ ప్రార్థన చేయడం వల్ల నీకు అర్థం తెలియట్లేదు. నేను ఇందులో పాల్గొంటున్నాను. నా ఆరోగ్యం బాగుండకపోయినా అంటే ఇందులో శక్తిని నింపుతున్నాను అని చెప్పారు. బాబా కూడా అంటారు, ఈ ప్రార్థనల వల్ల రాబోయే తరాలకి చాలా లబ్ధి పొందుతారని కూడా బాబా చెప్పారు స్వయంగా. కాబట్టి యాంత్రికంగా ముందు అలవాటు చేసి, అంటే యాంత్రికంగా అలవాటు చేస్తున్నాం కదని యాంత్రికంగానే అలవాటు చేసేయకూడదు. ఆ యాంత్రికం ఏమవుతుంది అంటే ఒకసారి కాకపోతే ఒకసారి 5 నిమిషాల ప్రేయర్లో ఒక్క సెకను నిలబడొచ్చు. కాకపోతే ఒక నిమిషం సెకను బాబా మీద నిలబడొచ్చు. అది అలా పెంచుకుంటూ వెళుతుందన్నమాట. అలా మనసుకు అలవాటు చేయండి అని చెప్పి ఆ స్మరణ యాంత్రికంగానైనా పర్వాలేదని బాబా ఎందుకన్నారంటే, ఏదో ఒకనాటికి మనసు దాన్ని పట్టుకుని
హృదయ ద్వారాలు తెరవడానికి, ప్రభువు ప్రార్థన మీద పదాల మీద ఆ దృష్టి పెట్టడానికి అనుభూతి పొందుతామని, అంటే పూర్తిగా యాంత్రికంగా చెయ్యండి అని అన్నప్పుడు ఏదో ఒక టైంలో మనసు పట్టుకుంటుంది కనుక ప్రయత్నం మానద్దు అంటారు. అందుకే బాబా కూడా ప్రయత్నం చెయ్యండి, ఫలితాన్ని బాబాకు వదిలేయండి. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నా మనసు నిలబడటం లేదు అన్నా, నువ్వు సహకరించు అని చెప్పి ఒకసారి బాబాకి అప్లికేషన్ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే కనుకండి, ఒక రోజు కాకపోతే 2 రోజులు కాకపోతే ఒక కొన్నాళ్ళకైనా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు బాబా చిత్రపటం మీద మనసు నిలబడడం మాత్రం అలవాటు అయిపోతుంది. ఇది ఇరిచి చెప్తున్న విషయం. మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. దృఢ విశ్వాసం. దీని గురించి ఏం చెప్తారో విందాం. ప్రార్థనలు అ- అ- యాంత్రికంగా చేసినా గాని ఒకడు తప్పక లబ్ధి పొందుతాడు. కానీ అదే ప్రార్థన విశ్వాసంతో చేసినట్లయితే మన అంతరంగాల్లో ఎంత మార్పు జరుగుతుంది. మండలి వారు చెప్పగా విన్న కథ ఒకటి నాకు గుర్తుకొస్తోంది. అది శివపార్వతులకు సంబంధించింది చెప్తున్నాడు రుస్తుం. అంటే యాంత్రికంగా చేయమని చెప్పి ముందు ఆ పట్టాలు తప్పిన ట్రైన్ ట్రాక్ లోకి రావాలి కదండి. ఎందుకంటే ప్రాపంచికం వైపే మొగ్గు చూపుతున్నాం మనం. భగవంతుని దశ తిప్పడానికి భగవంతుడి అస్తమాడికి కిందకి దిగి వస్తూ ఉంటాడు. నా కర్తవ్యం, నా బాధ్యత అన్నాడు. అందుకని బాబా ముందుగా అంటున్నారు, యాంత్రికంగానైనా చెయ్యండి, నా నన్ను అధికాధికంగా ప్రేమించండి, నన్ను నిత్య సహచరం చేసుకోండి, నామస్మరణ చెయ్యండి, నా సాన్నిధ్యంలో గడపండి. ఇవన్నీ కూడా దారి తప్పిన మనసుని ట్రాక్ మీదకి, అంటే భగవంతుని మార్గం వైపు మళ్ళించడానికి ఇవన్నీ కూడా మార్గాలండి. ఒక ప్రార్థనైనా, ఒక బాబా ఇచ్చిన సందేశమైనా కూడా. ఇక్కడ రుస్తుం ఏం చెప్తున్నాడంటే, ఈ దృఢ విశ్వాసం ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది, అంతరంగాల్లోనే ఎంతో మార్పు జరుగుతుంది అని చెప్తున్నాడు. దాని గురించి మండలి చెప్పిన ఒక శివపార్వతుల కథ గురించి మనం తెలుసుకుందాం అంటున్నాడు. మానవాళి పడుతున్న కష్టాలను చూడలేక పార్వతి ఒకసారి శివుని వద్దకు వెళ్లి అలా బాధపడుతున్న ఆత్మలకు సహాయపడమని కోరింది శివుణ్ణి పార్వతి. తాను వారికి సమకూర్చవలసిందంతా చేశానని, తన సహాయం వారికి ఎప్పుడూ ఉంటుందని అన్నాడు శివుడు. అంతేకాదు, మానవాళికి సరైన విశ్వాసం లేకపోవడం మరియు తానిచ్చిన అతి సులువైన మార్గదర్శక సూత్రాలకు వారు అనుసరించకపోవడం వల్లే వారు కష్టాలు పాలవుతున్నారని కూడా శివుడు పార్వతితో చెప్పాడు. పార్వతి శివుణ్ణి ఈ విషయంలో ఏదో ఒకటి చెయ్యండి అంటూ బతిమలాడింది. అంటే ఈ కథలో ఏంటంటే, పార్వతీదేవి అమ్మ అమ్మ స్థానంలో ఉంటుంది కదా ఆవిడ. ఈ మానవులు పడే కష్టాలను చూడలేక శివుణ్ణి అడిగింట, వీళ్ళ బాధల నుంచి ఎలాగైనా తప్పించు అంటే, లేదు లేదు పార్వతి, నేను అన్ని సహాయాలు అందిస్తున్నాను, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు అందుకోలేకపోతున్నారు, చాలా మార్గదర్శక సూత్రాలు ఇస్తున్నాను, అయినా వాళ్ళు ఆచరించకపోవడం వల్ల కష్టాలు పాలవుతున్నారు చెప్పాడు శివుడు. కానీ పార్వతి వినలే. శివుణ్ణి ఈ విషయంలో ఏదో ఒకటి చేయమని బతిమలాడింది. అయితే శివుడు మానవాళికి తమ కష్టాలను కడతేర్చుకునేందుకు మరొక అవకాశం ఇస్తానని అంగీకరించాడు పార్వతితో. చాలా చక్కటి సులభమైన మార్గం తాను చెబుతానని, దాన్ని పూర్తి విశ్వాసంతో చేస్తే వారి కష్టాలు తీరిపోతాయన్నాడు శివుడు పార్వతితో. అలాగే ఒక ప్రణాళిక ప్రకారం శివుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాడు. అతడు చాలా పవిత్రుడు, చుట్టుపక్కల అందరి చేత ఎంతో గౌరవించబడుతున్నాడు. అతడు ఒక పర్వత శిఖరంపై ఏకాంతంలో ఉంటూ ఉంటాడు. శివుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు, ఆ కొండపై ఒక శివాలయాన్ని నిర్మించమని, తాను ఆ ఆలయాన్ని దర్శించుకున్నానని, దీన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరి పాపాలు తొలగిపోతాయని అందరికీ చెప్పమన్నాడు శివుడు. తాను అక్కడికి వచ్చిన సాక్ష్యంగా శివుడు ఒక పెద్ద శివలింగాన్ని విడిచి మరీ వెళ్ళాడు. పార్వతి బతిమాలింది కదా, శివుడు ఇంకా కాదనలేక, పోలే ఇంకో ఇంకో అవకాశం ఇస్తాను వాళ్ళకి అని చెప్పి ఆయన ఒక మనిషిని, అంటే ఒక సాధకుణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు. అతనేంటి, పర్వత శిఖరం మీద ఏకాంతంగా భగవంతుని నామం చేస్తూ ఉంటాడనమాట. అతనికి ప్రత్యక్షమయ్యి, నువ్వు ఒక పని చెయ్యి, ఈ కొండ మీద శివాలయం కట్టమని చెప్పు, నువ్వు ఆ శివాలయం దర్శించడం వల్ల నీ పాపాలన్నీ పోయాయని చెప్పు, అలా శివుణ్ణి దర్శించిన వాళ్ళ అందరి పాపాలు పోతాయని చెప్పు అని చెప్పి అతనికి చెప్పి, ఈ శివుడేమో ఏం చేశాడంటే, శివలింగం, అక్కడ శివలింగం తన వచ్చి వెళ్ళినట్టుగా గుర్తుగా శివలింగాన్ని పెట్టి శివుడు అంతర్ధానం అయిపోయాట.
ఆ వ్యక్తి ద్వారా ఇది విన్న గ్రామస్తులు ఎంతో సంబరపడిపోతూ ఆ కొండపై శివాలయాన్ని నిర్మించడానికి కృతకృతులయ్యారు. అంటే ఆయన మహానుభావుడు కదా! అంటే అంటే భగవత్ ధ్యానంలో గడుపుతున్నవాడు కనుక అతను చెప్పింది నమ్మి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషించారట. శివాలయాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నారు. భవిష్యత్తులో అనేక మంది శివుని దర్శనానికి రానున్నారని ఊహించి యాత్రికులకు అనేక సదుపాయాలు మరియు అక్కడ ఉండడానికి పిలిగ్రిమ్ సెంటర్ కూడా కట్టారు. ఆ స్థలం యొక్క విశిష్టత నలుమూలలకు పాకిపోవడంతో లక్షల కొద్దీ యాత్రికులు ప్రతిరోజు శివుని దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా చూసి పార్వతి ఎంతో సంతోషించింది. అంటే భగవద్ దర్శనం చేసుకుంటే పాపాలు పోతాయని హామీ ఇచ్చాడు కనుక, ఇంతమంది జనాలు వెళ్లి దర్శించుకుంటున్నారు కనుక ఇంక వీళ్ళ కష్టాలు పోతాయి అనుకుంది పార్వతి. పార్వతి కూడా చాలా సంతోషించింది. గ్రామస్తులు వెంటనే గుడి కట్టారు. ఫ్యూచర్ లో మళ్ళీ ఈ ప్రేమికులు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళకు పిలిగ్రిమ్ సెంటరు, భోజనాలు, అన్ని ఏర్పాట్లు, సకల సౌకర్యాలు ఏర్పరిచారు అక్కడ. చాలా మంది జనం వచ్చి దర్శించుకుని వెళ్ళిపోతున్నారు. ఇది చూసి పార్వతి కూడా అమ్మయ్య అనుకుంది. కొన్ని సంవత్సరాలు ఇలా గడిచాయి. కానీ మానవాళి బాధలలో మార్పు లేదు. అలాగే కష్టాలలో మునిగి ఉన్నారు మానవాళి. పార్వతి మళ్ళీ శివుని వద్దకు వెళ్ళింది. శివుడు ఆమెతో అన్నాడు, నేను చెప్పాను కదా పార్వతి, వాళ్లకు పూర్తి విశ్వాసం లేదని నేను చెబుతున్నా నీవు నమ్మడం లేదు. కావాలంటే రుజువు చేస్తాను చూడు అన్నాడు శివుడు. అంటే ఆల్రెడీ ముందు చెప్పాను నీకు, వాళ్ళ కష్టాలు తీరలేట. కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా మానవుల్లో ఈ కష్టాలు పోలేదని చెప్పి మళ్ళీ పార్వతి శివుడి దగ్గరికి వచ్చింది. ఎందుకు పోలేదు అంటే, నేను ముందే చెప్పాను, వాళ్ళకి సరైన విశ్వాసం లేదు. ఆ పూర్తి విశ్వాసం లేకపోవడం వల్లే ఈ కష్టాలన్నీ అని చెప్పాను కదా! నువ్వు నమ్మటం లేదు. కావాలంటే నేను సాక్ష్యాలతో రుజువు చేస్తాను అన్నాడు శివుడు. మారువేషంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలి వ్యక్తిలా గుడికి వచ్చిపోయేవారు చూచే దారిలో పడుకున్నాడు శివుడు. అంటే మరి రుజువుతో పాటు చూపిస్తానన్నాడు కదా పార్వతికి. అది నెట్ పోతుందేమో. అంటే అప్పుడు పార్వతి ఓకే అంది. శివుడు కిందకొచ్చి ఏం చేశాడు? ఒక ముసలి వ్యక్తిలాగా గుడికి పోయే వారి దారిలో, అంటే వాళ్ళు చూసేలాగా, అప్పుడే చనిపోయేవాడిలాగా ముసలి వేషం వేసుకుని ఆ పోయే వారికి కనిపించేలా పడుకున్నట. ఆ గుడికి లక్షల మంది యాత్రికులు ప్రతిరోజు వచ్చిపోతూ ఉండడంతో గుడికి వెళ్లే దారి, వచ్చే దారి వేరువేరుగా ఉన్నాయి. అంటే లోపలికెళ్తారు, మళ్ళీ బయటకొస్తారన్నమాట. ఈ బయటికెళ్లే దారిలో పడుకున్నాడు శివుడు. గుడి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే ప్రతి వానికి ఆ ముసలి శివుడు కనిపిస్తాడు. అతనికి సహాయం చేద్దామని చాలా మంది ముందుకొచ్చారు. అంటే చూస్తుండగా పాపం ఎవరు అలా వదలలేరు కదా! చాలా మంది ముందుకొచ్చారట. కానీ శివుడు ఒక కండిషన్ పెట్టాడు. గుడిలో దేవుని దర్శనం చేసుకున్న ఏ వ్యక్తి అయినా తనకు గ్లాసుడు నీళ్ళిస్తే చాలు, తాను బతికి బయటపడతానన్నాడు ఆ ముసలివాడు. కానీ ఆ నీళ్ళిచ్చే వ్యక్తి తన పాపాలన్నిటి నుండి విముక్తుడైపోవాలి. అంటే విముక్తుడై ఉండాలి. ఆ శివాలయంలో శివునికి ప్రణమిలితే పాపాలన్నీ పోతాయి కదా అని ప్రతీతి. అలా పాపాలు లేని వ్యక్తి మాత్రమే తనకు గ్లాసు నీళ్ళిచ్చి బతికించగలడని, లేదంటే తనకు ఉన్న శాపం కారణంగా ఇద్దరూ మరణిస్తారని చెప్పాడు శివుడు. చూసారా, శివుడు ఒక ఒక లాజిక్ చెప్పాడు. ఎవరైనా జాలి చూపిస్తారు కదా, ఒక గ్లాసు మంచినీళ్ళే కదా ఇవ్వడం అని అందరూ ముందుకొచ్చారట. శివుడు చెప్తున్నాడు, ఎవరైనా సరే ఈ గుడికెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఏంటి, లోపలికెళ్తే పాపాలు పోతాయనే కదా దర్శనం చేసుకుంటున్నారు. ఆ విశ్వాసంతో నా పాపాలన్నీ పోయాయి అనే విశ్వాసంతో గ్లాసు మంచినీళ్ళు ఇస్తే నేను బతుకుతాను. లేదా ఆ విశ్వాసం మీకు లేదనుకోండి, నా గ్లాసు నీళ్ళు ఇవ్వాలని చూసారనుకోండి, మీరు చనిపోతారు అని చెప్పాట. అంటే ఆ శాపం కారణంగా ఇద్దరం, వాడొక్కడే కాదు, నేను మీరు కూడా ఇద్దరు మరణిస్తారని చెప్పాడు శివుడు. ఇది విన్న ప్రతివాడు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఒక యువతి ఆ రోడ్డు గుండా పోతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి వద్దకు వచ్చింది. ఆ ముదుసలి ఆమెకు విషయం అంతా చెప్పాడు. ఆ అమ్మాయి గ్లాసు నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఆ ముదుసలి ఆమెతో అన్నాడు, అమ్మా, నీ పాపాల నుండి నీవు విముక్తురాలివేనా? నీవు చేసే వృత్తి ఏమిటి?
నీకు పాపాల భారం లేదని చెప్పడానికి నీవెవరసలు? ఒక్క పాపం కూడా చేయకుండా నీవెలా ఉన్నావు? అడుగుతున్నాడు ముసలి వేషంలో ఉన్న శివుడు. ఒక అంటే చాలా రోజులు అలాగే పడుకున్నాడు. ఆఖరికి ఒక యువతొచ్చి మంచినీళ్ళు ఇవ్వబోయింది. అంటే మంచినీళ్ళు ఇవ్వడానికి నేను వస్తానని చెప్పి ముందుకొచ్చింది. ఆవిడ మంచినీళ్ళకెళ్తుంటే శివుడు అంటున్నాడు, "నువ్వెవరమ్మా? అసలు పాపాలే నువ్వు చేయలేదా? ఏ వ్యక్తి కూడా ఒక్క పాపమైనా చేయకుండా ఉండడు కదా! అసలు నీ వృత్తి ఏంటి?" అడిగాడు శివుడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తితో నెమ్మదిగా, "మీరేమీ ఆందోళన చెందవలసిన పని లేదయ్యా. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను నా కథ చెబుతాను వినండి. నేనొక వేశ్యను. చాలా పాపాలు చేశాను. కానీ చాలా ఏళ్ల కిందట ఒక మహానుభావుడు మాకు ఇలా చెప్పాడు. తనకు శివుడు పాపాత్ముల లబ్ధి కొరకు కనిపించి ఈ శివాలయాన్ని సృష్టించాట. ఇక్కడ ఎవరైతే ప్రణమిల్లుతారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి అని. కాబట్టి నేను నా యాత్రను పూర్తి చేసుకున్నాను. పరమేశ్వరుని దర్శనమూ చేసుకున్నాను. మీరేమి చింతించనవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రభువు క్షమించేస్తానని చెప్పారు కదా! ఇప్పుడు నా పాపాలన్నీ కడిగివేయబడి నేను నాటి నుండి స్వేచ్ఛను పొందాను. అంటే వాటి నుండి అంటే దృఢ విశ్వాసం అంటారు చూసారా? ఆవిడ వృత్తి వేసైనా కూడా భగవంతుని మీద ఎంత విశ్వాసం చూపించిందో చూడండి. ఎన్ని పూజలు చేస్తేనే ఎన్ని ఎన్ని నోములు నొచ్చినా కూడా ఆఖరికి భగవంతుని దర్శించుకున్నా కూడా సాటి మనిషికి గ్లాసు మంచినీళ్ళు ఇమ్మంటే అందరూ ఆలోచించారు మా పాపాలు పోయాయో లేదో అని. కానీ ఆవిడ చేసే వృత్తి కూడా పాప వృత్తే. కానీ ఆవిడేంటి ఒక మహానుభావుడు చెప్పాడు ఈ గుళ్ళో దేవుడు చాలా ప్రశస్తి. ఆయన దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయని. కాబట్టి ఆల్రెడీ నేను ఆయన దర్శనం చేసేసుకున్నాను గనక, నేను ఆ పాపాలన్నీ విముక్తి అయిపోయాను నేను. కాబట్టి వాటి నుండి నేను స్వేచ్ఛ పొందాను. అంటే ఆ పాపాల నుండి నేను స్వేచ్ఛ పొందానని చెప్పి చాలా విశ్వాసంతో ఆ శివుడితో అందట. ఆ శివుని వాగ్దానంపై విశ్వాసముంచితే మనకేమీ ఆపద ఉండదు. మీరు బాగైపోతారు అంది యువతి ఆ మొదసలి రూపంలో ఉన్న శివుడితో. ఆ అమ్మాయి ఇలా చెప్పడం పూర్తి చేసిందో లేదో ఆ చనిపోయే వ్యక్తి మాయమై శివుడు తన నిజ స్వరూపంతో ప్రత్యక్షమై ఆ స్త్రీకి నిజమైన దర్శనం ఇవ్వడమే కాకుండా తన ఆశీస్సులు కూడా ప్రసాదించాడు. ఇదంతా చూస్తున్న పార్వతికి అప్పుడు అర్థమైంది ఎందుకు మానవాళి బాధలు పడుతున్నారో అని ముగించారు రుస్తుంబి పలహాటి. అంటే ఈ విశ్వాసం దేన్నైనా నడిపిస్తుంది కదండి. ఒక చిన్న కంపెనీలో మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి. దాని మీద మనకు నమ్మకం ఏర్పడిందని మనమే మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ అంటారు చూడండి. అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టినా కూడా అవ్వని ఆ పాపులారిటీ ఒక నోటి ద్వారా చాలా పాపులర్ అయిపోతాం. అలాగా ఒక విశ్వాసం ఎలాంటి విశ్వాసం మనకి అలాంటి అందుకే బాబా 7 రియాలిటీస్ ఇచ్చారు. యథార్థం ఉండాలంటే యథార్థ త్యాగం, యథార్థ ప్రేమ, యథార్థ నిజాయితీ, విశ్వాసం అన్ని యథార్థం. అది తప్ప ఇంకేది ఉండకూడదనమాట. అలాగే ఈ యువతి విషయంలో కూడా అదే జరిగింది చూడండి. ఆవిడ చేసే వృత్తి పాపమైనా కూడా ఆవిడ దృఢ విశ్వాసమే నడిపించేసిందంతా కూడా. ఆఖరికి భగవంతుని ప్రత్యక్షమయ్యేలా చేసింది. భగవంతుడే తనంతట తనే ఓపెన్ అయిపోయి దర్శనమిచ్చాడు, ఆశీస్సులిచ్చాడు. కాబట్టి అలాంటి దృఢ విశ్వాసం ఉండాలి అని చెప్పి పార్వతికి కూడా తెలియపరిచాడు శివుడు. అంటే ఇక్కడ ఇరిచి చెప్తున్నా, బావూజీ చెప్తున్నా కూడా హృదయాంతరాళలో నుండి చెయ్యండి అంటే, హృదయ ద్వారాలు తెరవాలంటే ముందు మనసు క్లోజ్ అవ్వాలండి. అందుకే బాబా మనోనాశాన్ని నవజీవనంలో ప్రవేశపెట్టింది. ఈ మనసు పనిచేస్తున్నంత సేపు కూడా హృదయం ఆగిపోతుంది. ఎందుకంటే మనసు డామినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసుని కంట్రోల్ చెయ్యాలి అంటే, ఈ మనకున్న భగవంతుని మీద విశ్వాసం అవనండి, నిజాయితీ అవనండి, ఏదైనా అచంచలగా అందుకే బాబా ఏమంటారు? దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. ఆయన ఇచ్చిన అంగీకరించాలంటే ముందు బాబా మీద మనకి నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఉండాలండి. అంటే ఒక భగవంతుడిగా ఆయన విశ్వసించేశాక ఏదో చెప్తారు చూడండి. ఒక నీళ్ల కోసం ఒక బావి తవ్వితే సరిపోతుంది. కానీ చాలా గోతులు తవ్వేశాట ఒకతను. ఒక గురువు దగ్గరికెళ్ళి చాలా గోతులు తవ్వితే గురువు అడుగుతాడు, ఎందుకు ఇన్ని తవ్వంటే నీళ్ల కోసం అంటే, ఇలా తవ్వే బదులు ఒక గోతే లోతుగా తవ్వుంటే నీళ్లు పడును కదా అని. అలాగా ఒకసారి బాబా దగ్గరికి వచ్చేశాక ఇంకా మనకి ఏం జరిగినా మన ఆత్మ ప్రయాణం కోసమే ప్రభు ఇస్తున్నాడని చెప్పి దృఢ సంకల్పంతో, దృఢ విశ్వాసంతో, అందుకే 2 చేతులతో గట్టిగా నా కొంగు పట్టుకోండి అన్నది అందుకు బాబా. ఎందుకంటే మాయా ప్రభావం, సంస్కారాల ప్రభావం ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయండి. మన ఆత్మ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ఇవన్నీ కూడా కుట్టకుండా ఉండాలంటే నా నామస్మరణ అన్నాడు. అందుకని ప్రతిదీ కూడా చాలా వెసులుబాటు చేసేసాడు. ఇందాక శివుడు చెప్పినట్లుగా మన విశ్వాసమే మనని నడిపిస్తుందన్నమాట. అలాంటి దృఢ విశ్వాసం అచంచలగా మనం పెంచుకుని బాబా ప్రార్థన హృదయపూర్తిగా చేసుకుంటూ ఆయనతోనే ఈ జీవితాన్ని గడపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రభు కృపను కూడా వేడుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. భారతి సిహెచ్ లక్ష్మి గారు, చలనినా స్వామి వైదేహిక. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहरु प्रभु आरती अपनाओ, मेहरु प्रभु आरती अपनाओ। प्रेम दीप में ही ये जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ, तुम मुझको सरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छजाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा, अंदर की जय बाबा, अंदर की जय बाबा। చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు,
ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చేదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి జై బాబా జై అండి, బాబా అండి. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. రజనీ గారు జై బాబా అండి, చెప్పండి. ఏం లేదు, నేను లింక్ వెతుక్కోవడానికి ఫుల్ టైం పట్టేసింది. మరి తెలుగు మార్చినట్టున్నారు కదా, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోకి ఏంటి, ఏం మార్చారు? లింక్ వాట్సాప్ ఏం మార్చలేదే. నెగటివ్ మధుర్ గాన కథలని వస్తుంది తెలుగులో. మ్హూ. ఏమో మరి. మళ్ళీ మీకు పంపిస్తానండి, లింక్ షేర్ చేస్తాను ఓకేనా. ఆ, సరే. మొన్న కూడా ఓకే అలాగే అండి. ఇప్పుడు కూడా అలాగే అయింది, సేమ్ అనమాట. మ్హూ. వెతుకు ఓకే, నేను వెతుకు. మళ్ళీ షేర్ చేస్తానండి ఒకసారి. ఓకే అండి, ఓకే, జై బాబా, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై మహేష్ బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా.